అలుపెరగని పోరాటానికి 4 ఏళ్లు, ధర్మానిదే జయం. జగన్ 4.5 పాలన ఏపీని అస్తవ్యస్తం చేసేసింది. రాష్ట్రంలో సంతోషం, ధీమా, భరోసా అన్న పదాలకు అర్థమే లేకపోయింది. రాష్ట్రం మొత్తం ఒక బందీఖానగా మారిపోయింది. ఇదే వీటిని ప్రశ్నిస్తే పోలీసు లాఠీలు బదులు చెప్పే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ విధానాలను తప్పుపడితే సిఐడి కేసులు వెంటాడతాయి. హక్కుల కోసం గళమెత్తితే జైళ్లు నోళ్లు తెరుస్తాయి. శ్రీశ్రీ ఓ కవితలో చెప్పినట్లు 2 రెళ్లు 4 అన్నందుకు గూండాలు గుండ్రాళ్లు విసిరే సీమగా ఏపీ మారిపోయింది. రాష్ట్రంలో మినీ ఎమర్జెన్సీ అమలులో ఉందా అనిపించేలా పరిస్థితులున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో, రెవెన్యూ లోటుతో కనీసం రాజధాని కూడా లేకుండా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానే కదా అని సంతృప్తి చెందడానికి కూడా లేకుండా ఆనాడు భవనాల కేటాయింపు దగ్గర నుంచి అక్కడ ఉన్న ఆంధ్ర ఉద్యోగులను గోబ్యాక్ అంటూ నిత్యం వేధింపులతో నిత్య నరకం అనుభవించారు. ఇక విభజన హామీలను అమలు చేయాల్సిన అప్పటి గవర్నర్ నరసింహన్ దేవాలయాల సందర్శన తప్ప తన బాధ్యతలపై దృష్టి పెట్టిందే లేదు. విడిపోయి కూడా అవమానాలు భరించడం అవసరమా అని తలపోసి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, అపార రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం అధినేత ముందు చూపుతో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంకల్పించారు. అదే కాకుండా పాలనను కూడా అక్కడి నుంచే ప్రారంభించారు. అప్పటి వరకు అవమానాలను భరించిన ఆంధ్రుల గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. నా రాజధాని, నా రాష్ట్రం అన్న నినాదంతో ప్రతి ఆంధ్రుడు అమరావతి కోసం తన వంతు సహకారం అందించారు. రాజధాని కోసం రైతులు భూములిచ్చారు. చంద్రబాబుపై విశ్వాసం, ఆయన అభివృద్ధి చేస్తారన్న విశ్వసనీయతే రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చేందుకు ముందుకు వచ్చేలా చేసింది. అనేక భావోద్వేగాలు, తాతల నాటి భూములతో వారికి ఉన్న అనుభవం, ఏటా 3 పంటలు పండే బంగారు భూములను రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక నాయకుడిని నమ్మి అప్పగించడం ఒక చరిత్ర. గతంలో ఎన్నడూ అయితే జరగలేదు, భవిష్యత్తులో మళ్లీ జరుగుతుందని భావించలేదు. కేవలం చంద్రబాబు దార్శనికతపై ఉన్న విశ్వాసం, నమ్మకంతోనే వేల ఎకరాల భూమిని రైతులు ఒక్క రక్తం బొట్టు కూడా చిందించకుండా, ఒక్క లాఠీ విరక్కుండా, ఒక్క వివాదం లేకుండా ప్రభుత్వానికి అప్పగించారు. అంతే, అమరావతి నిర్మాణం జోరందుకుంది. పాలనా భవనాలు, హైకోర్టు భవనం, అసెంబ్లీ నిర్మాణాలు పూర్తయ్యాయి. దేశం నలుచెరుగుల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారుల దారులన్నీ అమరావతి వైపే అన్నట్లుగా సాగాయి. అమరావతి నిర్మాణం జోరందుకుంది. రైతు కూలీలు, చిన్న వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, అలా అందరికీ కూడా ఉపాధి లభించింది. అయినా అమరావతి నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. పచ్చి మోసపు మాటలను నమ్మబలికి వంచన చేస్తూ, మాయ చేసి, అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు చేసి అమరావతి ప్రాంతాన్ని పాడు చేసేశారు, పాడు పెట్టేశారు. అంతే, నిత్యం కళకళలాడే రాజధాని కళావిహీనమైపోయింది. భూములిచ్చిన రైతుల్ని రోజుకో రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆందోళనకు గురిచేశారు. 3 రాజధానులంటూ ఆఖరుకు చావు కబురు చల్లగా చెప్పారు. రైతులు దీంతో భగ్గుమన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకటే దాష్టికం, దౌర్జన్యం, అణచివేత, నిరంకుశం. బ్రిటిష్ ఇండియా దురాగతాన్ని మించి పోలీసు దమనకాండ సాగింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా రక్తం కళ్ళ చూశారు. బయట ప్రపంచానికి కనిపించేలా, వినిపించేలా మహాపాదయాత్ర చేశారు. యథావిధిగా రాజ్యం కాలడ్డం పెడితే న్యాయం అనుమతి ఇచ్చింది. పెద్దన్న పాత్ర వహించాల్సిన కేంద్ర పెద్దలు, రాష్ట్ర బాధ్యులు దుర్మార్గాన్ని అదుపు చేయకపోగా మాకు అధికారం ఇస్తే అప్పుడు న్యాయం చేస్తామన్నారు. భవిష్యత్తు కోసం భూములను త్యాగించిన రైతన్నలు ఈసారి తెగించి ఢిల్లీని చుట్టుముట్టారు. రైతుల్ని చూసి అరివీర భయంకరులు, అపర చాణక్యులు అన్నవారే ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అయితే 4 ఏళ్లుగా చేస్తున్న ఉద్యమం ఒక లెక్క, ఇప్పుడు ఇక్కడి నుండి తిరిగిచ్చేది మరొక లెక్క. 4 ఏళ్లుగా జగన్ చెప్పిన 3 రాజధానుల కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. నిక్కచ్చిగా చెప్పాలంటే ఈ విషయంలో జగన్ దారుణంగా ఓడిపోయారు. అధికారం ఉందని, తాను చెప్పిందే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో జగన్ ఈ 4 ఏళ్ల పాలనే స్పష్టం చేసింది. రైతులు నిరంతరాయంగా పోరాడుతున్నా వారిపై జగన్ పోలీసులు ఎంత రాజహింసకు పాల్పడినా వారు మాత్రం తగ్గలేదు. కేసుల విస్ఫోటం వారిపై పడినా వారు వెనక్కి తగ్గకుండా పోరాడుతూనే ఉన్నారు. రాజీ లేని, అలుపెరగని పోరాటాల తర్వాతే అద్భుతాలు జరుగుతాయనే సిద్ధాంతం మాదిరి అమరావతి రైతుల పోరాటం తర్వాతే ఇప్పుడు అద్భుతాలు జరిగే సమయం వచ్చింది. మరో 3-4 నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇటు చూస్తే అమరావతిని ఖూనీ చేయడం, 3 రాజధానులను ఇంచు కూడా కదిలించలేకపోవడంతో అమరావతి రైతుల అసమాన పోరాటం ఫలించే సమయం ఆసన్నమైంది.
ఈ అద్భుతానికి డిసెంబర్ 17 అంటే ఆదివారం సభ నాంది కానుంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈ భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు ఒక్క వైసీపీ నేతలు మినహా అన్ని పార్టీల నేతలు హాజరవుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ సభ జరగడం, అందుకు అన్ని పార్టీల మద్దతు ఇస్తూ ఉండడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు కానుంది. ఇంకా చెప్పాలంటే ఇకపై అమరావతి రైతులు వేసే ప్రతి అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనను చరమగీతానికి చేరువ కానుంది. ఇన్నాళ్లు ఉక్కుపాదం మోపి రాజధాని రైతులను జగన్ అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే ఇప్పుడు అదే రైతులు జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దూరం చేసేలా సమరశంఖం పూరిస్తున్నారు. అసలే ప్రజల్లో పీకల వరకు అసంతృప్తిని నింపిన జగన్ రెడ్డికి అమరావతి రూపేణా రైతులు భారీ కుదుపునే సిద్ధం చేస్తున్నట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.